దాంతోపాటు ఏ దేశమైనా కానీ వీటికి వీటికి ఫండింగ్ ఇస్తే గనక ఆ దేశాలను బహిష్కరిస్తూ ఉంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే దీనిలో కొన్ని మనకి గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అనేటువంటివి ఉంటాయి. సో ఏ దేశాలైతే టెర్రరిజానికి ఫండింగ్ ఇస్తూ ఉంటాయో, ఏ దేశాలైతే కరెన్సీని బ్లాక్ నుంచి వైట్‌గా మార్చడానికి సపోర్ట్ చేస్తూ ఉంటాయో, ఆ దేశాలని బ్లాక్ లిస్ట్‌లో ఎఫ్ఏటీఎఫ్ వాళ్ళు పెడతా ఉంటారు. ఇంకా దాని తర్వాత ఏ దేశాలైతే అంటే లైక్ మోడరేట్‌గా సపోర్ట్ చేస్తూ ఉంటాయో, ఆ దేశాలను గ్రే లిస్ట్‌లో పెడతా ఉంటారు. ఓకే. సో ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలుగా మనం చెప్పుకుందాం. ఇక దాని తర్వాత ఈ ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సెషన్ ఏదైతే జరిగిందో దాని నుంచి అవుట్‌కమ్ ఏంటి? వీళ్ళేం తెలుసుకున్నారు? అనేటువంటి అంశంలోకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ వీళ్ళేం తెలుసుకున్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల మందికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు అనేటువంటి అంశాన్ని వీళ్ళు కనుక్కోవడం జరిగింది. అంటే ఇప్పటివరకు భూమిపైన 7 బిలియన్స్ మెంబర్స్ ఉన్నారు అనుకుంటే, దాదాపు 7-8 బిలియన్ల మెంబర్స్ ప్రపంచంలో ఉన్నారు అనుకుంటే, వారిలో 1.4 బిలియన్స్‌కి ఇప్పటివరకు కూడా బ్యాంక్ అకౌంట్స్ అనేటువంటివి లేవు అనేటువంటి అంశాన్ని వీరు తెలుసుకోవడం జరిగింది. ఇది ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇదే ప్లెనరీలో వీళ్ళు ఇంకొక డెసిషన్ ఏం తీసుకున్నారు అంటే లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్, దాంతోపాటు నేపాల్ అనేటువంటి ఒక దేశాలను గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఎఫ్ఏటిఎఫ్ అనేటువంటి వారు గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. దాని తర్వాత ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశాన్ని గ్రే లిస్ట్ నుంచి వారు తొలగించడం జరిగింది అండి. కారణం ఏంటి అంటే ఎందుకు ఫిలిప్పైన్స్ అనేటువంటి ఒక దేశాన్ని గ్రే లిస్ట్ నుంచి తొలగించారు అంటే వారు ఎఫ్ఏటిఎఫ్ యొక్క గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఏఎంఎల్సిఎఫ్టీ అనేటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దానిని ఒబే చేస్తున్నారు కాబట్టి తొలగించడం జరిగింది.